రాజీ మల్టీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ట్రావెల్ వ్లాగ్ చూసి అరకు అనుకుంటున్నారు కదండి. అరకు అనుకుంటే పొరపాటేనండి. అది అరకు కాదు, డియోమాలి అనమాట. వైజాగ్ సరౌండింగ్స్లో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చి డియోమాలి అని చెప్తానండి నేను. నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. మేమైతే గాజువాక నుంచి స్టార్ట్ అయ్యాము. గాజువాక నుంచి డియోమాలి 163 కిలోమీటర్స్. డిస్టెన్స్ చాలా తక్కువే, కానీ ఘాట్ రోడ్ అవ్వడం వల్ల మనకి ట్రావెల్ టైం అనేది ఎక్కువ పడుతుంది. మేము గాజువాక నుంచి మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి సాలూరు నుంచి మేము విజయనగరం రీచ్ అయ్యాము. మధ్యలో ఒకసారి టీ బ్రేక్ అండ్ గజపతి నగరం దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇక్కడి నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సూపర్గా ఉంది అండి. నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక ట్రావెల్ లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్లేసు. విజయనగరం నుంచి మేము ఇలా సాలూరు రీచ్ అయ్యి సాలూరు నుంచి కోరాపుట్ రోడ్డు జైపూర్ అని ఉంటుంది, ఆ రూట్లోకి ఎంటర్ అవ్వాలి మనము. అక్కడి నుంచి సుంకి విలేజ్ అని వస్తుందన్నమాట. సుంకి విలేజ్ నుంచి అంతా కూడా మనకి ఘాట్ ఉంటుంది. ఘాట్ రోడ్లో ట్రావెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ కొండల్ని ఆ గ్రీనరీ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ కొండలైతే మేఘాలను తాకినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మనకి క్లైమేట్ అయితే సూపర్గా ఉంటుంది. అక్కడి నుంచి మనము కుంతల సంత అని ఒక ఏరియా వస్తుందండి. అక్కడ వరకు మనము ఒకటే రోడ్లో కంటిన్యూస్గా ట్రావెల్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఫోన్లు కూడా సరిగా పనిచేయవు. ముందుగానే మేము గూగుల్ మ్యాప్లో ఏరియా మొత్తము కూడా సర్చ్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. దారిలో 1 or 2 విజిటింగ్ ప్లేసెస్ దగ్గర ఆగాము. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి డియోమాలి అనేది కంప్లీట్గా కొండపైకి 30 కిలోమీటర్స్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది ట్రావెలింగ్. ఫుడ్ మాత్రం ఏమీ దొరకదండి ఇక్కడ. వాటర్ కూడా ఉండదన్నమాట పైన. సో ఫుడ్ అంతా కూడా మీరు ఇంటి దగ్గర నుంచే క్యారీ చేసుకోవాలి. మేమైతే ప్లానింగ్ లేకుండా స్టార్ట్ అయ్యాము. సో అందుకని ఇక్కడ దారిలో కనిపించిన ఇలాంటి స్నాక్సే పిచ్చి ఫుడ్ కొనుక్కొని తినాల్సి వచ్చింది. మీరైతే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని ఫుడ్ అయితే మాత్రం క్యారీ చేయండి. ఇలా దారిలో కొన్ని ప్లేసెస్ వస్తాయి, వ్యూ పాయింట్స్. ఆ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా ఆగి చూస్తూ మేమైతే డియోమాలికి ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా డియోమాలి అంటే అక్కడ ఏదో ఉంటుంది, ఏమైనా చూడాలి అలానే ఎక్స్పెక్ట్ చేస్తారేమో. అక్కడ చూడడానికి ఏమీ ఉండదండి. నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రమే అన్నమాట. నేచర్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా క్లైమేట్ అంతా కూడా ఎలా ఉందో. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుందండి. ఈ 1 o'clockకి ఈ డియోమాలిలో ఇదొక వ్యూ పాయింట్. మేము ఇక్కడికి రీచ్ అయ్యాము. యాక్చువల్గా ఇక్కడికి వస్తేనే ఇదే డియోమాలి రీచింగ్ అనుకుంటారు, బట్ కాదు. ఇక్కడి నుంచి ఇంకా మనం ట్రావెల్ చేయాలి. ఇది సింగిల్ రోడ్ ఉంటుంది. ఇంకా ఇప్పుడే డెవలప్ చేస్తున్నారనమాట. ఇక్కడ వాటర్ కానీ షాప్స్ ఏమీ దొరకదు. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. మనం కార్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆపోజిట్లో ఏమైనా వెహికల్స్ వస్తే కూడా మనకి తప్పుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. సింగిల్ రోడ్డు ఉంటుంది. కానీ ఆ వ్యూ చూస్తుంటే మాత్రం మనం ఇండియాలోనే ఉన్నామా అన్నట్లుగా ఉంటుంది. ఇది మన పార్కింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ వరకు మాత్రమే వెహికల్స్ అనేది అలౌడ్ ఉంటాయి. ఇక్కడ నుంచి 3 to 4 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో హయ్యెస్ట్ పాయింట్ వచ్చేసి 6000 feet అనమాట సీ లెవెల్ నుంచి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ సన్ రైజ్ చూడడానికి అందరూ వస్తారట, బట్ సన్ రైజ్ చూడాలి అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి ఇక్కడ స్టేయింగ్ అది ఏమీ ఉండదు దగ్గరలో. సో దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మేము రీచ్ అయ్యేసరికి హయ్యెస్ట్ పాయింట్ ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ 3 to 4 కిలోమీటర్స్ నడిచాము. హయ్యెస్ట్ పాయింట్ 6000 feetకి రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఇంకా కంప్లీట్గా ఫాగ్ ఉంది చూడండి. 2 o'clock టైంలోనే ఇంత ఫాగ్ ఉంది అంటే మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు అసలు సన్ రైజ్ అనేది కనిపిస్తుందా అని నాకు డౌటే. నేచర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చూస్తున్నారు కదా
ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చుట్టేపల గ్రీనరీ అండ్ ఫాగ్తో కంప్లీట్గా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. నేచర్ వచ్చేసి నడవలేని వాళ్ళైతే కొంచెం దూరం వరకు ట్రెక్కింగ్ చేసి అక్కడే ఆగి చూసి వెళ్ళిపోతారు. బట్ మేమైతే కంప్లీట్గా 3 to 4 కిలోమీటర్స్ చూస్తున్నారు కదా. వే చూడండి ఎలా ఉందో. ఇక్కడ వే కూడా సరిగా ఉండదన్నమాట. ఇది మొత్తం కొండ అనమాట. కొండ మీదకి వెళ్ళే వే ఈ విధంగా ఉంటుంది. సో ట్రెక్కింగ్ చేసుకునే వెళ్ళాలి. మేమైతే హయ్యెస్ట్ పాయింట్ రీచ్ అయ్యి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్కి వచ్చేసాము. ఇక్కడి నుంచి మేము జైపూర్ నుంచి జగదల్పూర్ రీచ్ అయ్యి చిత్రకూట్ అనేది వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. బట్ కానీ అది చాలా లాంగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఇక్కడి నుంచి బ్యాక్ అవుతున్నప్పుడు ఆ రూట్ చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో చూడండి. మనం ఆ అంత హై పాయింట్లో ఆ వే అనేది ఒక పిక్చర్ గీసినట్టుగా ఉందన్నమాట. అసలు మనం ఇండియాలోనే ఉన్నామా అన్నట్లుగా ఉంది నాకైతే మాత్రం. అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది అంటే లైఫ్లో ఇలాంటివి ఒక్కసారైనా చూడాలి అన్నట్టుగా ఉందన్నమాట. సో మేము ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేసాము. బ్యాక్ అయిపోతున్నాము. ఇప్పుడు మేము జగదల్పూర్ రీచ్ అవ్వాలి. మేము జగదల్పూర్ రీచ్ అయ్యేసరికి నైట్ 8 o'clock అయ్యింది. అంటే ఆల్మోస్ట్ మనకి 5 to 6 hours ట్రావెలింగ్ అనేది పట్టింది. మేము ఇక్కడ ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చిత్రకూట్ అనేది విజిట్ చేస్తాం. ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ ఏం లేదు కదండి. ఫస్ట్ అయితే డిన్నర్ ఆర్డర్ చేసాము. ఫుల్గా డిన్నర్ చేసేసి ఫుల్ స్లీపు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఆ చిత్రకూట్ చూడాలి అంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలి. ఆ నెక్స్ట్ వీడియోలో చిత్రకూట్తో పాటు మీరు ఎవ్వరూ చూడండి ఇంకొక సర్ప్రైజ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి. చూసారు కదండి డియోమాలి అందాలు. నేచర్ అంటే ఇంత అందంగా అద్భుతంగా ఉంటుందా అన్నట్లుగా ఉంది. మాకైతే సూపర్గా నచ్చేసింది. మరి మీకు ఎలా అనిపించింది? మీకు కూడా విజిట్ చేయాలని ఉందా? అయితే తప్పకుండా ప్లాన్ చేసుకోండి. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మళ్ళీ నెక్స్ట్ సర్ప్రైజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.